ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను దుబా కిషన్ రావును, స్వర్ణకారుల లీడర్ను. ప్రస్తుతం మన డిస్కషన్ ఇప్పుడు గోల్డ్, సిల్వరు, మరి ఇంకా కాపర్ లాంటి మెటల్స్ విపరీతంగా పెరగడానికి కారణాలు ఏంటి అనే విశ్లేషణ జరుగుతుంది. గోల్డ్ అయితే గత 10 రోజుల నుంచి 1,42,000 నుంచి ఇప్పుడు 1,59,000 వరకు వచ్చింది. కారణాలు ఏమున్నాయంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇరాన్, అమెరికా ఇంకా కూడా సర్దుబాటు కాలేదు. అలాగే అరబ్ కంట్రీస్ అన్నిలో కూడా అనిశ్చితి ఉంది. దీనికి మూల కారణం ఇంకా కూడా ట్రంప్, ఇరాన్ ఒక అంగీకారానికి రాకపోవడం. ఇప్పుడు మన పెళ్ళిళ్ళ సీజన్కు దీనికి ఏమీ సంబంధం లేదు. తక్కువన్నప్పుడే తీసుకోవాలని మన తెలుగు మహిళామణులకు మొదటి నుంచి చెప్తున్నాము. వాళ్ళు ఇంకా తగ్గుతుంది ఆశతో కొనలేదు. ఇప్పుడు వాళ్ళంతా నష్టపోతున్నారు. దీనికి కారణము మనకు ఏది ఐడియా లేదు కాబట్టి. మహిళలకు ఎప్పుడైనా ఆశ ఉంటుంది తగ్గుతుందని. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఈ లాభాపేక్ష ఆలోచించకుండా కొనేయండి. అంతేగాని మీరు అనవసరంగా తగ్గుతుందని ఆశ పెట్టుకొని ఇప్పుడు 1,58,000లో కూడా అవసరం ఉంటే కొనాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలి. అలాగే సిల్వర్ కూడా 2,45,50 వరకు నడుస్తుంది. సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ ఓన్లీ ఆర్నమెంట్స్కే కాకుండా వేరే అవసరాలు ఎక్కువ ఉన్నాయి సిల్వర్తో. దీనివల్ల కూడా సిల్వర్ చాలా విపరీతం. కాపర్ పెరగడానికి కారణం, కాపర్ ఇది మిశ్రమం అన్ని మెటల్స్కు సంకేతము. మరి ఎయిర్ కండిషన్స్లో, ఫ్రిడ్జ్లో అన్నిట్లో కూడా ఈ కాపర్ ట్యూబ్స్, కాపర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి కాపర్ కూడా ఈ మిశ్రమం రేటు బాగా పెరుగుతుంది, ఈ మెటల్ రేటు. మనము ఫ్యూచర్లో ఏ వస్తువు కొనాలన్నా కానీ మన చేతిలో లేదు అనే విధంగా నడుస్తుంది. కాబట్టి డబ్బులుంటే ఇమీడియట్గా కొనుక్కోండి. మీ అవసరాలు మొదటి అవసరంగా ఈ గోల్డ్ను, ఎప్పుడైనా గోల్డ్ బిస్కెట్ రూపంలో ఉండే బిస్కెట్నే తీసుకోండి. మీకు అన్ని విధాల మీకు అది ఫుల్ వాల్యూ వస్తుంది. ఆర్నమెంట్స్ తీసుకుంటే మాత్రం మీకు మళ్ళీ కొంచెం కట్టింగ్స్ ఉంటాయి. మీరు ఆర్నమెంట్ కొనినప్పుడే మీకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటాడు, లేకపోతే ఆ వస్తువుకు వేస్టేజ్ అని అంటాడు. మరి డైమండ్స్ రేట్స్ ఎక్కువ ఇస్తాడు, ముత్యాల రేట్స్ ఎక్కువ ఇస్తాడు. ఇవన్నీ కూడా మీకు నష్టం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కానీ బిస్కెట్ రూపంలో ఉంచుకుంటే మీకు ఏదైనా తొందరగా అవసరం వచ్చి మళ్ళీ డబ్బులు ఏదైనా కావాలంటే కూడా ఆ రోజున మీరు 1,42,000 కొని ఇప్పుడు 1,58,000 కూడా మీరు ఈ 1,58,000 రేటుకి అమ్మొచ్చు. ఓన్లీ ఒక 0.5% డిఫరెన్స్లో మీకు అమ్ముడుపోతుంది. కాబట్టి మీకు వస్తువులు కావాలి అనినప్పుడే ఆ రోజు డిజైన్స్కు ప్రాధాన్యత ఇస్తూ కొనుక్కోండి, చేయించుకోండి. మీకు అన్ని విధాలుగా ఉంటుంది. ఎవరు చేసినా కానీ ఇప్పుడు మా గోల్డ్ స్మిత్ అయినా లేకపోతే జ్యువెలరీ వారైనా హాల్మార్క్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి స్వర్ణకారుడి దగ్గర అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, మాకు ట్యాక్స్లు ఉండవు. అదే జ్యువెలరీ షాప్స్లో అయితే ట్యాక్సులు, వాళ్ళ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మాకు వాళ్లకు 10 to 15% డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇవన్నీ ఆలోచించి గోల్డ్ విషయంలో మీరు డెసిషన్ తీసుకోవాలని మా ప్రార్థన. కాపర్ విషయంలో ఎక్కువ ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి. కాపరు బాగా అన్ని దేశాలకు అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే ఎయిర్ కండిషన్లో కాపర్ ట్యూబ్స్ వాడతారు, అలాగే ఫ్రిడ్జ్లలో వాడతారు, అలాగే కొంచెం సైంటిఫిక్ వర్క్స్కి కూడా కాపర్ అవసరం పడుతుంది. గోల్డ్లో కూడా ఈ మిశ్రమాన్ని 8% రేషియోలో గోల్డ్ను కూడా కలుపుతారు. కాబట్టి ఈ కాపర్కు బాగా డిమాండ్ పెరిగింది, రేటు బాగా విపరీతంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనే ఉంది. ఈ మినరల్ ఎక్కువ కూడా ఆస్ట్రేలియా నుంచి వస్తుంది కాపర్. ఈ కాపర్ను ఆ దేశము వాళ్ళు రేటు ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి మనకు విధి లేకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ఏది ఉంటే కూడా ఆ రేట్లో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. కాపరు ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుంది అనే విషయానికి వస్తే చెప్పలేకుండా ఉంది. కానీ పెరగడం అయితే పెరుగుతూనే ఉంటుంది. ఎంత రేషియోలో పెరుగుతుందని ఇప్పుడే మనం చెప్పలేము. కాపర్ ఇది ఎక్కడి నుంచి అయితే మనము దిగుమతి చేసుకుంటున్నామో ఆ కంట్రీ చాలా తక్కువ మొత్తంలో మినరల్ను ఆస్ట్రేలియా దేశము వాళ్ళ బయటికి తీస్తున్నారు. ఆ మెటల్ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రేటు చెప్తున్నారో అదే రేటుకు మన అన్ని కంట్రీస్ కొనాల్సి వస్తుంది. కాబట్టి కాపర్ను ఇంకా ఫ్యూచర్లో వేరే మెటల్స్తో కంపేర్ కాకుండా అది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఆపలేము.
ఆపాలని ప్రయత్నం చేయాలంటే మనకు ఒక సర్దిగా ఉండాలి. ఆస్ట్రేలియాకు, ఇండియాకు మనకు ఒక అంగీకారం వస్తే మనకు కొన్ని కన్సెషన్స్ ఇస్తారు. ఏ దేశంతో వాళ్ళకు సాన్నిహిత్యం ఉంటే ఆ దేశానికి కొంచెం తక్కువ రేట్లో ఇస్తారా. ఏదైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ డ్యూటీలు పెడతారో అవి తగ్గించి మనకు బెనిఫిట్ చేస్తారు. ఇది ఆలోచించుకొని ఫ్యూచర్లో ఒకవేళ కాపర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు బాగా బెనిఫిట్స్ ఉంటాయి. బంగారం వెండే కాదు, కాపర్ కూడా ఇన్వెస్ట్మెంట్కు మంచిగా అనుకూలంగా ఉంది ఈ టైము. మీరు ఇది కూడా ఆలోచించుకొని కంటిన్యూ చేయండి.